ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్ కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా జూన్ 6న మ్యాచ్ జరగనున్న ఫిఫా ఇటీవల ప్రకటించింది. మ్యాచ్ కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గచ్చిబౌలి స్టేడియాన్ని రినోవేషన్ చేసే పనిలో ఉన్నారు శాట్ అధికారులు. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, ఫార్మర్ ప్లేయర్లు మ్యాచ్తో హైదరాబాద్ ఫుట్బాల్ కి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామంటున్న ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీపీ ఫాల్గునాతో నరేందర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో మరో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుంది. అది కూడా ఫుట్బాల్లో. గత 15-20 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ని పట్టించుకోలేదని చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా అన్నారు. కానీ ఇప్పుడు వచ్చే జూన్లో మ్యాచ్ జరగబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమేమి చేయబోతున్నారు, మనతో ఇంటర్నేషనల్ ఫార్మర్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, మీ ఫైటింగ్కి ఒక వచ్చిందనుకోవచ్చు. సో జరగబోయే మ్యాచ్ గురించి చెప్పండి, ఎప్పుడు జరగబోతుంది? జూన్ 6th అండి. యాక్చువల్గా ఇది మనకి ఫిబ్రవరి గురించి కూడా అడిగాము పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు. సో కొద్దిగా లెటర్స్ ఈ ఎలక్షన్స్ వల్ల వాళ్ళు రాలేకపోవడం వల్ల అస్సాంకి వెళ్ళిపోయింది అది మ్యాచ్. సో మళ్ళీ నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని కూడా. సో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నది. ఆ రోజులలో మేము ఆడే రోజుల్లో ఇండియాకి ఆడేవాళ్ళము, చాలా మంది ఉండే. కొద్దిగా ఫుట్బాల్కి హైదరాబాద్లో కొద్దిగా ఆదరణ తగ్గింది. స్టేట్ గవర్నమెంట్ ముందుండే గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్కి అంత ఎంకరేజ్ చేయలేదు. సో లక్లీ మనకు జూన్ 6th కోవిడ్తో మ్యాచ్ ఉంది, వరల్డ్ కప్ క్వాలిఫై మ్యాచ్. నేను అనుకుంటాను సౌత్లో ఇంతవరకు అది జరగలేదు వరల్డ్ కప్కి సంబంధించిన మ్యాచ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో దాని గురించి మాట్లాడడం వల్ల రేవంత్ రెడ్డి గారు సీఎంని కలవవలసి వచ్చింది 15 days కింద. ఆయన చెప్పాడు ఏదేమైనా సరే ఈ మ్యాచ్ మనకు తీసుకోవాలని. కానీ కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. బకెట్ చైర్స్ అనేది వరల్డ్ కప్లో మ్యాచ్ ఉండాలంటే ఫీఫా స్టాండర్డ్ ఉండాలి. ఫీఫా స్టాండర్డ్కి మనకు 2-3 అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకుల కోసం మనము రేవంత్ రెడ్డి గారిని 2-3 times. సో ఫిఫా వరల్డ్ కప్ స్టాండర్డ్స్కి రావాలంటే ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి స్టేడియం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీఫా దానికి కావాలంటే వాళ్ళ ఒక 3 మేజర్ అబ్జెక్షన్స్ పెట్టారు ఇప్పుడే రీసెంట్గా. ఏంటంటే ఒకటైతే గ్రౌండ్ పిచ్ గురించి. సో గ్రీనరీ ఓకే, ఇది 80% ఉంది. రేపు వెనస్డే మా ఫారెన్ నుంచి కూడా మేము కోచెస్ని పిలిచాము. వాళ్ళు వచ్చి వెరిఫై చేసి దీన్ని రిపేర్ చేద్దాం అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే స్టేడియంకి కంపల్సరీ మనకు చైర్స్ ఉండాలండి. వితౌట్ చైర్స్ ఫీఫా ఒప్పుకోదు. సో బకెట్ చైర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సో రేవంత్ రెడ్డి గారు నిన్న కలిసినప్పుడు ఆయన చెప్పాడు ఎంత డబ్బులైనా దేనికే మీరు వెనకాడొద్దు. సో ఐ ఆమ్ దేర్, ఈ వరల్డ్ కప్ మ్యాచ్ ఎట్లయినా జరగాలని. సో అప్పుడు మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ కూడా వచ్చాడు, కళ్యాణ్ చౌబే అని. నా చైర్మన్ కేటీ మయ్యి గారు. సో ప్రెసిడెంట్ అయితే ఇక్కడ లేరు. సో మేము నలుగురం వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు కలవడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా చెప్పాడు అక్కడ ఓఎస్డీస్కి ఇద్దరికి ఇమ్మీడియట్గా మీరు ఆన్ ద యాక్షన్ రావాలని. సో లక్కీలీ ఆల్ ద టీమ్ ఇవాళ మేము ఇక్కడికి వచ్చాము. ఢిల్లీ నుంచి కూడా మేము ఇవాళనే వాళ్ళ 3 ఇంజనీర్ని పిలిపించాము ఈ బకెట్ చైర్స్ కోసం. సో వాళ్ళంతా వెరిఫై అవుతుంది, ఇప్పుడే డిస్కషన్స్ అవుతున్నాయి. సో అది పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. గ్రౌండ్ గురించి ఎల్లుండి మా గ్రౌండ్స్ టెక్నికల్ పర్సన్స్ వస్తున్నారు. సో ఈ గ్రౌండ్ అండ్ ఆ బకెట్ చైర్స్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది సార్? అంటే ఇప్పుడు మ్యాచ్కి ఇంకా 2-3 months ఉంది. సో ఈ 2-3 months లోపు ముందే ప్రిపరేషన్స్ కూడా చేయాలి కదా, దానికి ఎంత టైం పడుతుంది? నేను అనుకుంటాను నేను ఒక ప్లేయర్గా చెప్పగలుగుతాను ఆల్రెడీ 80% మనకు ఉన్నాయండి. సో స్టెప్స్ ఉన్నాయి. ఓన్లీ బకెట్ చైర్స్ ఏంది, వాళ్ళు స్క్రూ నట్స్ ఉంటాయి, అవి ఫిట్ చేయడమే. మ్యాక్సిమం 15 days. సపోజ్ వచ్చిందే అంటే వర్క్ మొత్తం స్టేడియం 15 daysలో చేస్తారు. గ్రౌండ్ ఇట్ విల్ టేక్ 1 month. సో 90% ఉంది. కొద్దిగా అవుట్స్కట్స్లో మళ్ళీ గ్రౌండ్ ఈవెన్ దో ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి దానికి చాలా ఈవెన్ వాళ్ళు మడ్ కూడా చూస్తారు, ఇంజురీ కావద్దని ప్లేయర్లకు. థర్డ్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు ఇంకో కోచ్ ఒక అబ్జెక్షన్ ఉంది. హైదరాబాద్ అది మన లాస్ట్ మ్యాచ్, ఆ మ్యాచ్లో మనం నెగ్గితేనే ఇండియా టీం ముందుకెళ్తుంది. సో కోచ్కి ఏంటంటే హైదరాబాద్లో న్యూ కోచ్ అంత జనం వస్తారా అనేది ఒక డౌట్ ఉంది. సో నేను యాజ్ ఎ ప్లేయర్గా చెప్పాను ఐఎస్ఎల్కే వస్తున్నారు సార్. ఇందులో మన సీఎం గారు కూడా చెప్పారు మీకు జనం వచ్చేదానికి నేను హామీ ఇస్తున్నాను, డెఫినెట్గా వస్తుందని మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు. నిన్న ఈసీ మీటింగ్లో కూడా మళ్ళీ దాని గురించి అబ్జెక్షన్స్ మీటింగ్ అప్డేట్ చేశాడు మా కళ్యాణ్ చౌబే. సో నేను కూడా ఆన్లైన్లో ఉన్నట్టు. సో మన తరఫు నుంచి అంత ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఒక్కటి పాజిటివ్గా ఉంది, గవర్నమెంట్ చాలా పాజిటివ్గా ఆన్సర్ ఇచ్చాడు. లక్కీలీ వీఆర్ 2 times నేను సీఎంని కలిసిన దీని గురించి. ఆయన దగ్గర నుంచి నేను చూస్తే ఇమీడియట్గా అండ్ బీయింగ్ నేను ఎందుకంటే ఆయన ఒక ఫుట్బాల్ ప్లేయర్,
ఫుట్బాల్ ఆడతాడు సీఎం గారు. సో ఆయనకు కూడా చెప్పాను, అంటే డెఫినెట్ పాల్గొన గారు మనం చేద్దాం. ఇంకో వర్డ్ కూడా అన్నాడు, ఈ ఒక మ్యాచ్ అయినాక మళ్ళీ స్టేడియం అట్లే పడిపోతుందా అంటే మా ప్రెసిడెంట్ చెప్పాడు, సార్ మీకు అన్ని మ్యాచెస్ ఇస్తాను, గ్రౌండ్ ఇంత పెద్ద గ్రౌండ్ మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేయండి, ఇమీడియట్గా అండర్-20 నేషనల్ అనేది ఫస్ట్ టైం అవుతుంది, అది మీకు ఇస్తానని రైటింగ్లో కూడా ఇచ్చాడు ప్రెసిడెంట్. సో అట్లానే ఐఎస్ఎల్, ఐ లీగ్, ఈ నేషనల్స్ కూడా ఇక్కడ జరుగుతాయని ఆయన వర్డ్ ఇచ్చాడు. కాబట్టి సో ఈ సమయం ఇచ్చిన ఛానల్కి మీకు కూడా ప్లీజ్ ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా రిక్వెస్ట్ చేశాను. నేను ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకో వర్డ్ కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ చేశాను, సార్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అనేది. స్టేట్ గవర్నమెంట్ ఏ అసోసియేషన్స్కి డబ్బులు లేవు, సో మీరు అన్ని అసోసియేషన్స్ కొద్దిగా డబ్బు ఇస్తే బాగుంటుంది అనేది. సో ఆయన ముందుగా డెఫినెట్గా ఆయన అన్నాడు, పాలన గారు డెఫినెట్గా చేస్తానండి అని. సో నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నాను, బీయింగ్ ఆయన స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి. సో డెఫినెట్గా స్పోర్ట్స్ మంచి రోజులు వస్తున్నాయని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు ఆడాలన్నా ప్రతిరోజు ఆన్ టోస్ ఉండాలి. సో దయచేసి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ టీవీ ద్వారా అందరు పిల్లలకి మీరు స్పోర్ట్స్ ఎరీనాలో వదలండి దయచేసి. నాకు 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చదువుతో పాటు గేమ్స్ కూడా ఉంటే పిల్లలు చాలా భవిష్యత్తు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్ అంటే ఈ స్టేడియంని మరొక నెల నుంచి 2 నెలల లోపు పూర్తిగా పునర్నిర్మాణిస్తా అంటున్నారు. దీంతోపాటు హైదరాబాద్ ఫుట్బాల్కి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడమే తమది ఏమంటున్నారు ఫార్మర్ ప్లేయర్స్. కెమెరామెన్ సురేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.